హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ స్టేట్లో ఉన్న ఆడబిడ్డలందరికీ గొప్ప శుభవార్త అనే చెప్పుకోవచ్చు. అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్కి సిద్ధమవడం జరుగుతుంది. ఇందులో 14,236 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే అంగన్వాడీ పోస్టులు అప్లై చేసుకోవడానికి ఉండాల్సిన అర్హతలు, కావలసిన సర్టిఫికేట్స్ ఏంటి, ఏజీ ఎంత ఉండాలి అనే అటువంటి పూర్తి వివరాలతో కూడిన అంశాలను నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అంగన్వాడీ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, కంటిన్యూ చేయండి. మొత్తం ఖాళీలు వచ్చేసి 14,236 పోస్టులు. టీచర్ పోస్టులు వచ్చేసి 6,399 పోస్టులుగాను, హెల్పర్ పోస్టులు 7,837 పోస్టులుగాను ఉన్నవి. దీనికి అర్హత వచ్చేసి ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇదివరకు ఉన్న నోటిఫికేషన్, ఇంతకుముందు వచ్చిన నోటిఫికేషన్లో 10వ తరగతి ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం కనీసం ఇంటర్ వరకు అయితే ఇచ్చారు. వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉండాలి. నోటిఫికేషన్ విడుదల తేదీ నవంబర్ నెలలో రిలీజ్ కావడం జరగవచ్చు. ఇది ప్రాంతాల వారీగా నోటిఫికేషన్ విడుదల జిల్లా కలెక్టర్లు నిర్వహిస్తారు. జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్ను కలెక్టర్లు రిలీజ్ చేస్తారు. అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జిల్లా పేరును కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జిల్లా నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో ఆ వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతుంది. కావున మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అని చూసుకున్నట్లయితే ఎంఆర్ఓ జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అన్నట్టు, అండ్ పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, బర్త్ సర్టిఫికేట్ అన్నట్టు, అండ్ ఇంటర్ మెమో ఉండాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అయితే కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ వికలాంగులైతే పిహెచ్ క్యాండిడేట్ ధృవీకరణ పత్రం ఉండాలి. అనాథ అయితే అనాథ ధృవీకరణ పత్రం ఉండాలి. వితంతువు అయితే బర్త్ డెత్ సర్టిఫికేట్ ఉండాలి. రేషన్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ ఈ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి. ఎందుకనగా ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ టైము చాలా తక్కువ ఉండొచ్చు. కావున ఆ టైంలో ఈ సర్టిఫికేట్లు రెడీ కావాలంటే కాబట్టి ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇది అంగన్వాడీ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే ఇంకో వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను.